హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని మ్యాంగో ట్రెజలర్సర్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పుకుందాము. యాక్చువల్గా ఇది ఒక కేక్ అయితే కాదండి, ఇది ఒక డిజర్ట్ అనమాట. మనం ఏదైనా ఫంక్షన్స్లోని అంటే బర్త్డేస్కైనా యానివర్సరీకైనా ఏదైనా సైడ్ డిషెస్గా కనుక ఈ డిష్ని అయితే పెడితే ఈ డిజర్ట్ని చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫంక్షన్ హైలైట్ అయిపోతుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇది మ్యాంగోలోనే కాదండి, మీకు నచ్చిన ఫ్లేవర్స్లో ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు చూస్తే మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికోసం అని నేను మ్యాంగో కేక్ని అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో దీనికోసం టిన్ సైజెస్ అయితే అవసరం లేదనమాట, మీకు ఎలా అయినా మీరు కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ మనం డిజర్ట్ ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకునేటప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి దొరుకుతాయి. ఆ బాక్సెస్ అయితే తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఆ తర్వాత కేక్ని మనం డీమోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను మ్యాంగో ఫ్లేవర్లో అయితే మీకు చేసి చూపిస్తాను. సో స్పంజ్ని కూడా నేను మ్యాంగో ఫ్లేవర్లోనే రెడీ చేసుకున్నాను అనమాట. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డీమోల్డ్ చేసుకుంటున్నాను. డీమోల్డ్ చేసుకొని మనం కూల్ కేక్స్కైనా మనం 3 లేయర్స్ అయితే కట్ చేసుకుంటాం కదా, అదే విధంగా ఈ డిజర్ట్కి 2 లేయర్స్లోని 1 ఇంచ్ విత్లో ఉండేటట్టుగా మనం కట్ చేసుకోవాలన్నమాట. సో మనం డిజర్ట్ చేసే బాక్స్ ఏ సైజు ఉందో ఆ సైజులోని మనం స్పంజ్ని అయితే రెడీ చేసి కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ డిజర్ట్కి మిల్క్ అనమాట, మిల్క్ చాలా హైలైట్. మిల్క్ వల్లే చాలా టేస్టీగా వస్తుంది ఈ డిజర్ట్. ఆ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. దీనికోసం ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఆ తర్వాత మనకి విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, అది లిక్విడ్ స్టేజ్లో వచ్చేటప్పుడు 1/2 కప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మిల్క్ మేడ్ అంటే కండెన్స్డ్ మిల్క్ అంటారు కదా, దాన్ని ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. మీ దగ్గర ఏ కంపెనీ ఉన్నా పర్వాలేదండి, అది రూమ్ టెంపరేచర్లో ఉండేది 1/2 కప్పు వరకు వేసుకొని 3 కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏ ఫ్లేవర్లో చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫ్లేవర్ క్రష్ అనమాట. నేను మ్యాంగో చేస్తున్నాను కాబట్టి ఫ్రెష్ మ్యాంగో ప్యూరీ అయితే నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. అది మీరు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ 1 స్పూను క్రష్ అయితే వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఆ తర్వాత ఎసెన్స్ 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కండెన్స్డ్ మిల్క్, మ్యాంగో ప్యూరీ అన్నీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ మిల్క్ అనేది కొంచెం థిక్గానే ఉంటుందన్నమాట. సో ఇది బాగా చల్లారేంత వరకు, చిల్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. సో ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డిజర్ట్ రెడీ చేసుకోవడం కోసం ఇలా కంటైనర్ తీసుకున్నాం కదా, దీన్ని క్లీన్ చేసుకొని మనం స్పాంజ్ని ఇలా రౌండ్గా కట్ చేసి సైజు వరిగా కట్ చేసి బాక్స్లో పెట్టుకొని దీనికి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే టూత్పిక్ తోటి జస్ట్ అలా టచ్అప్ చేసుకుంటే మనం వేసుకున్న మిల్క్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కదా, స్పంజ్ మనం తీసుకోవడానికి అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా హోల్స్ కనుక చేసుకుంటే తొందరగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. మనం కేక్స్కి షుగర్ వాటర్ తోటి ఎలా సోక్ చేసుకుంటామో అంతకన్నా ఎక్కువగానే దీనికి సోక్ చేసుకోవాలన్నమాట. అంతకన్నా ముందు మనం ఒక 1/2 కప్పు మిల్క్ తీసి పక్కన పెట్టుకుందాము. ఈ మిల్క్ని మనం సర్వ్ చేసుకునే ముందు కేక్ మీద డిప్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో మిగతా మిల్క్ మొత్తం ఇలా స్పంజ్ని సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకునేటప్పుడు మిల్క్ అనేది చాలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి. సో కొంచెం టైం పడుతుంది, అలాగని మీరు వెంటనే వేసేయకుండా కొంచెం ఎక్కువగానే వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెడితే స్పంజ్ మొత్తం ఈ మిల్క్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనకి నచ్చిన నోజల్స్లోని విప్పింగ్ క్రీమ్లోని మనకి ఎసెన్స్, మ్యాంగో ఎసెన్స్ ప్యూరీ వేసుకొని ఇలా డాట్స్ లేక మీకు నచ్చిన డిజైన్స్ ఏదైనా ఫామ్ చేసుకొని వేసుకోవడమేనండి అన్నమాట. సో ఆ తర్వాత మ్యాంగో పీసెస్ ఉంటాయి కదా, దాంతో మనం ఇలా చిన్నగా అక్కడక్కడ డెకరేషన్ చేసుకొని ఆ తర్వాత బాదం అండ్ పిస్తాతోని లేదంటే జీడిపప్పుతోని ఇలా గార్నిష్ చేసుకుంటే మ్యాంగో ట్రెజలర్సర్ కేక్ అనేది రెడీ అయిపోయిందండి. సో చేసుకోవడం అయితే చాలా ఈజీ అండ్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిన డిజర్ట్ అండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే కనుక అస్సలు వదలరు అనమాట. మనం
ఈ డిజర్ట్తో పాటు మనం సైడ్కి తీసిన ఒక హాఫ్ కప్ మిల్క్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం సర్వ్ చేసుకోవాలి. మనం డిష్ టేస్ట్ చేసుకునే ముందు ఆ మిల్క్ని కనుక వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంతేనండి, మ్యాంగో ట్రెజలర్స్ కేక్ ఈజీగా మనం ప్రిపేర్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.